అత్త. రే, ఏదో చెప్పాలి అన్నావు, చూపించాలి అన్నావు, ఆధారాలున్నాయని. ఈరోజే లాస్ట్ డేట్ అని అన్నావు. చెప్పరా ఏంటో అది? చెప్పరా ఏంటి? అదేం లేదమ్మా, నువ్వు కంగారు పడకు. కొన్ని నిజాలను తెలుసుకోలేక అపోహలను నిజాలనుకొని నమ్మి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, అంతేనమ్మా. అదేంటి బావా, అసలు విషయం చెప్పకుండా ఏమీ లేదు అంటావు? ప్రూవ్ కూడా చేస్తానన్నావు కదా. అవి రావాలా? వాటి కోసం వెయిటింగా? రాజేష్, ఇంత టెన్షన్ పెట్టకురా. టెన్షన్లో నాకు బీపీ వచ్చేలా ఉంది. విషయం ఏంటో చెప్పరా? అమ్మా, అదొక చిన్న సిల్లీ విషయం అమ్మా. దాని గురించి ఆలోచించి టెన్షన్ పడకు. ఏంటి వీడు బాహుబలిలో బల్లాల దేవలాగా అన్నీ పగలగొడతాడనుకుంటే ఇలా సిల్లి విషయం అంటాడేంటి? వింజ శ్రీకర్తో బిడ్డని కనడం సిల్లినా? వీడికి మైండ్ పోయినట్టుందే. అదేంటి బావా, అదేంటో స్మాల్ ఇష్యూ సిల్లి విషయం అంటావేంటి? అంత పెద్ద రహస్యాన్ని నీ మనసులో దాచుకుని చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఏంటి మౌనిక, నీకేదో తెలిసినట్టు వాడేదో చెప్పట్లేదన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అయ్యో అలా కాదు మావయ్య, బావ ఎంత హడావిడి చేశాడు. అత్త ఎంత బాధపడింది. వింజ ఏదో చేసిందని తెలుసా అని డెడ్ లైన్ కూడా పెట్టాడు. ఇప్పుడు చూస్తే చిన్న విషయం సిల్లి అంటున్నాడు. రేపు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తే ఏం చేయాలి? అత్త అడగండి మీరు. అవునరా రాజేష్, నువ్వు మళ్ళీ దాటేయాలని చూడకు. చెప్తానని చెప్పి నువ్వు నాకు మాట ఇచ్చావు. అసలు ఏం జరిగిందో చెప్పు. మీరు వెళ్తే నా మీద ఒట్టే. సారీ అమ్మా, చిన్న పర్సనల్ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇదంతా జరిగింది. అది బయటికి చెప్పలేను, అర్థం చేసుకో అమ్మా ప్లీజ్. చాలా సిల్లీగా థింక్ చేశాను. నాకే సిగ్గుగా ఉంది అలా ఆలోచించినందుకు. ఏంటి ఇన్నా ఇలా మారిపోయారు? సంధ్యని కలిశారా? ఏం చెప్పారు? అసలు ఇంత త్వరగా ఎలా మారిపోయారు? నాకంతా కలలా ఉంది. రే, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నా వల్ల కాదురా. అమ్మా రిపీట్ కాదమ్మా, సారీ అమ్మా, వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? వింధ్య ఎదురు పడితే ముఖం తిప్పుకున్నావు. కాఫీ ఇస్తుంటే పక్కకు వెళ్ళిపోయావు. అసలు మీ ఇద్దరూ కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో తెలుసా? ఇన్ని రోజులు వింధ్యను ఏడిపించి మమ్మల్ని బాధపెట్టి నేను ఒట్టేయించుకుంటే తప్ప నువ్వు నోరు మెదపలేదు. ఇప్పుడు ఇది చాలా సిల్లీ విషయం అంటున్నావేంట్రా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నిన్నటి వరకేమో అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. వింధ్యని దూరం పెట్టే అంతగా నీ మనసుని తొలిచేసింది ఏంట్రా? అమ్మా, మీతో చెప్పుకోవడానికి నాకు చాలా అనీజీగా ఉందమ్మా. మీతో చెప్పుకోలేని చాలా సిల్లి విషయం, అర్థం చేసుకోండి.
వాణి మనతో చెప్పుకోవడానికి ఇబ్బంది అంటున్నాడు కదా. జరిగిన దానికి వాడు పశ్చాత్తాపడుతున్నాడు, వదిలేయమంటున్నాడు కదా. అది కాదు మావయ్య, ఈరోజు లేదన్నాడు, రేపు మళ్ళీ ఉంది అంటే అప్పుడు ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? నువ్వింక ఆపుతావా మౌనిక? ఎందుకు అదే విషయాన్ని పదే పదే పాయింట్అవుట్ చేస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చూస్తున్నావా, లేకపోతే గొడవ పెద్ద చేయాలని చూస్తున్నావా? ఆహా, అయ్యో అలా కాదు మావయ్య, అంటే మళ్ళీ రాకూడదు అని. మళ్ళీ కాదు కదా, ఇంకెప్పుడు రాదు. అమ్మా, ఇప్పుడు నీకు మాటిస్తున్నాను, మళ్ళీ రిపీట్ అవ్వదు. వింధ్య, నన్ను క్షమిస్తావా? నిన్ను చాలా బాధ పెట్టాను కదా, సారీ. అయ్యో, ఏంటండి ఇది? మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? నాతో మాట్లాడుతున్నందుకు అదే చాలు నాకు. అమ్మయ్యా. అమ్మా వింధ్య, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? నీ భర్త మారిపోయాడమ్మా. ఎంత భయపడ్డావు, ఎంత బాధపడ్డావు. ఇప్పుడు అదంతా పోయిందా? ఏది నీ నవ్వు ముఖం మా అందరికీ చూపించు. అమ్మా, నువ్వున్నావు, ఆయన మారిపోయారు. ఒక్క క్షణం నా గుండెల్లో భారం అంతా దించేశావు. నువ్వున్నావు తల్లి, నువ్వున్నావు. ఒరే రాజేష్, నువ్విలా పాత రాజేష్లా మారిపోయావు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. అది ఏ విషయం అయినా నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇద్దరూ సంతోషంగా కలిసి ఉంటే నాకంతే చాలరా. మీ కోడలు మీ కూతుర్ని పక్కన పెట్టుకొని ఇదిగో ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తుంది. అత్తయ్య, ఛే! ఇంకెప్పుడు నువ్వు నన్ను ముట్టుకోవద్దు. ఇంకెప్పుడు నన్ను నీ నోటితో అలా పిలవద్దు. అత్తయ్య, అంత మాట అనకండి. నేనే తప్పు చెయ్యలేదు, నన్ను నమ్మండి అత్తయ్య. ఏ తప్పు చెయ్యని దానివి, ఏ పాపం తెలియని దానివి రహస్యంగా వాడిని కలవడానికి ఎందుకు వెళ్ళావు? అత్తయ్య, అది అది నేను ఏ మాట తడబడుతుందే? చెప్పు, ఎన్నాళ్ల నుండి సాగుతుంది ఈ వ్యవహారం? అత్తయ్య, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఓహో, హ, నువ్వు చేసే పనుల్లో తప్పు లేదు, నేను అడిగితే తప్పొచ్చిందా? అయ్యో, అలా మాట్లాడకండి అత్తయ్య.
నిజంగా మీరు అనుకుంటున్నట్టు ఏమీ కాదు. దయచేసి నా మీద నింద వెయ్యొద్దు ప్లీజ్. అత్తయ్య అత్తయ్య, నా గురించి మీకు బాగా తెలుసు కదా. మాకు బాగా తెలుసు అనుకున్నాం కాబట్టే నేను నా కొడుకు నిన్ను గుడ్డిగా నమ్మాం. అలా నమ్మినందుకు మమ్మల్ని గుడ్డి వాళ్ళని చేసి ఆడుకుంటున్నావు. వాడింకా నిన్ను ఈ ఇంటి దేవతగా వాడి గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నాడే. నువ్వేమో వాణ్ణి మోసం చెయ్యవు అన్న భ్రమలో బ్రతుకుతున్నాడు. అది నిజం కాదు. నువ్వు ఇలాంటి దానివి అని తెలిస్తే వాడు ఏమైపోతాడు? అమ్మా, ఎందుకమ్మా వదినలా మాటలతో హింసిస్తావు? తను చెప్పేది కూడా నువ్వు వినాలి కదా. ఓహో, హ, నువ్వు కూడా నాకు ఎదురు చెప్తున్నావా? హ, ఇదంతా ఆవిడ గారి ట్రైనింగేనా? బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మ సంధ్య, నువ్వేం చేసినా ఎక్కడికి వెళ్ళి తిరిగొచ్చినా నిన్ను వెనకేసుకొస్తాడు చూడు, వాడే నిన్ను ఇలా మార్చాడు. నువ్వు చేసిన వాటికి సాక్ష్యం కావాలంటే కాపలా ఉండటానికి నా కూతుర్ని రెడీ చేసుకున్నావు కదూ. సిగ్గుందా నీకు? నువ్వు చేస్తుంది చాలక దేని జీవితం కూడా నాశనం చేస్తావా? దేన్ని కూడా చెడగొడతావా? అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి. కావాలంటే నన్ను కొట్టండి, లేదా చంపేయండి. అంతేకాని నేను చెప్పేది మాత్రం వినండి అత్తయ్య. ఏం చెప్తావు? నాకు రాజేష్కి ఏ సంబంధం లేదు, మేమిద్దరం రహస్యంగా కలిసి మాట్లాడుకోవడం లేదు, అదంతా మీ భ్రమత్తయ్య అని చెప్తావా? కాదత్తయ్య, నిజం. నేను ఆయన్ని కలిసింది నిజం, మాట్లాడింది నిజం. కానీ మీరు అనుకున్నట్టు కాదు. వింధ్య గురించి వెళ్లాల్సి వచ్చింది. దాని జీవితం నాశనం అవ్వకూడదు అని దాని కాపురం కాపాడటం కోసం వెళ్లాల్సి వచ్చింది. వింధ్య, ఆ పేరు నీకొక వంకగా దొరికింది. లేదమ్మా, నిజం. వింధ్య వదినకి రాజేష్ అన్నయ్య విడాకులు ఇస్తాను అంటే వదిన తనతో మాట్లాడడానికి వెళ్ళింది. రాజేష్ అన్నయ్య వదిన్తో ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అన్నాడు. అందుకే మేమిద్దరం వెళ్ళాము. ఓహో, ఇదో కొత్త కథ అన్నమాట. సరే చెప్పు సంధ్య, రాజేష్ తన భార్యకి విడాకులిచ్చే గొడవేంటి? అది నువ్వు రహస్యంగా కలిసి తీర్చాల్సిన అవసరం ఏంటి? అతను నీకేం చెప్పాడు? నువ్వు అతనికేం చెప్పి ఒప్పించావు? చెప్పమ్మా. బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయాం. నా బిడ్డతో వెళ్తున్నాం. మీరు వెళ్తే నా మీద ఒట్టే. వదినా, చెప్పు వదినా, అక్కడ ఏం జరిగిందో చెప్పు. అమ్మ అనవసరంగా అనుమానిస్తోంది కదా, అమ్మకి చెప్పేసాయి కదా. ఏమని చెప్పను? ఎలా చెప్పను? ఆ బిడ్డ వింధ్యకి పుట్టిన బిడ్డ కాదు, నాకు పుట్టిన బిడ్డ అనే నిజాన్ని చెప్పానని చెప్పనా? నా ఫ్రెండ్ జీవితం బాగుండాలని ఈ ఇంటి బిడ్డని ఆ ఇంటి బిడ్డగా పంపించారని చెప్పనా? ఏమని చెప్పను? ఏ నోరు రావడం లేదా? మళ్ళీ ఏం అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? నువ్వేం చెప్పినా నేను వినను, నమ్మను. ఛీ, నువ్వు గుమ్మం దాటి ఎక్కడికెళ్ళినా ఏం చేసినా చెయ్యి ఎత్తి కొట్టలేడు. ఆ నమ్మకంతోనే కదా
నువ్వు వాణ్ణి లోకు కట్టావు. వాడి చేతికి దెబ్బ తగిలి వాడేమి చెయ్యకపోవడం వల్లే కదా మేమంతా నీ మీద ఆధారపడ్డామనే కదా నీకు అలసైపోయాం మేము. అందుకే అడిగే వాళ్ళు ఎవరు లేరని నీకు నచ్చిందల్లా చేస్తున్నావు. అలా నేనెప్పుడూ అనుకోలేదత్తయ్య. అక్కడ జరిగింది వాళ్ళిద్దరి మధ్య రహస్యం. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అమ్మా, వదిన మన కోసం, ఈ ఇంటి కోసం ఎంత చేసింది. నువ్విలా మాట్లాడొచ్చా? నువ్వు వదినతో తిరిగి బాగా మాటలు నేర్చావు శ్రీజ. కన్న తల్లిని, తోడబుట్టిన అన్నయ్యని మోసం చేసి వదిన్ని మరొకరి దగ్గరకు తీసుకెళ్తావా? ఛీ! నిన్ను కని పెంచి ఎంత కష్టమైనా చదివించినందుకు ఇదేనా నువ్వు నాకు మీ అన్నయ్యకి ఇచ్చే గిఫ్ట్? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు. వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపిస్తున్నావా? మొన్న కూడా పట్టుకుందాం అనుకున్నానే, కానీ నువ్వే కాలేజీలో ఎవడో ఏడిపిస్తున్నాడు అబద్ధమాడి తప్పించావు. ఛీ! నా కడుపున ఎలా పుట్టావే నువ్వు? ఇదేనా నీ పెంపకమని రేపు ఎవరైనా అడిగితే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? ఈవిడ గారు చెడి నిన్ను చెడగొట్టింది కదే. ప్లీజ్ అత్తయ్య, తనని ఏమీ అనొద్దు. తప్పంతా నాదే, సమస్య కూడా నాదే. నన్నే అనండి. ఎవరినని ఏం లాభం? ఇన్నాళ్ళు ఇరుగు పొరుగు వాళ్లకు భయపడి లోకం వేసే నిందలు నా కోడలిపై, నా కుటుంబంపై పడకూడదని ఏ తప్పు చెయ్యని నా కోడల్ని లేనిపోని నియమాలు పెట్టి బాధపడుతున్నానేమోనని నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ ఆ శాంతి ప్రశాంతిలు మీ మీద వేస్తున్నవి నిందలు కాదు, నిజాలే అని. వాళ్ళవి ఆరోపణలు కాదు. వాళ్ళు అనుకున్నట్టే నిజంగా అలాంటి సంబంధమే ఉందని నేను ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాను. ఛీ! నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అత్తయ్య, సారీ అత్తయ్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మీ మనసు నాకు తెలుసు. మీరలా అనుకోరు అత్తయ్య. అత్తయ్య, ఇదే చివరిసారి. ఇంకెప్పుడు వెళ్ళను. కావాలంటే ప్రమాణం చేసి. వద్దమ్మా, నువ్వు ప్రమాణం చేసి మాట ఇచ్చి దానికొన్న విలువ తీయద్దు. పదే పదే చెప్తూనే ఉన్నాను. ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, మనల్ని చూస్తూ ఉంటారు. రకరకాల మాటలతో ఇంటి గౌరవాన్ని రోడ్డు మీదకి లాగుతారని చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు అదే చేశావు. నువ్వు ఇంటి గౌరవాన్ని పెంచే కోడలు అవుతావు అనుకున్నాను, కానీ ఇలా దిగజార్చే కోడలు అవుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలా దిగజార్చే కోడలు అవుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు.
జీవితంలో ఇప్పటి వరకు అమ్మ నన్ను ఎప్పుడూ కొట్టలేదు, కానీ ఈరోజు కొట్టింది. అయినా రాజేష్ అన్నయ్య ఏం చెప్పాడో నువ్వు అమ్మతో చెప్పొచ్చు కదా వదినా. నువ్వు చెప్పకపోతే అమ్మ ఇలానే అపార్థం చేసుకుంటుంది. వింధ్య, ఏంటండి? నా మీద చాలా కోపంగా ఉన్నావా? కోపమా? అదేం లేదండి. నిజం చెప్పు, చాలా బాధపడ్డావు కదా? కొంచెం కూడా కోపం లేదా? మన సంధ్య అలా ఎప్పటికీ చేయదు. సంధ్య సంధ్య సంధ్య, నీకు నేను కావాలో నీ భార్య కావాలో తేల్చుకో. నీ భార్యను నువ్వు ఇంటి నుంచి పంపించకపోతే నా శవాన్ని చూస్తావు.